హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. కరెంటు ట్రాన్స్ఫార్మర్ పైకి బెంజ్ కారు దూసుకు వెళ్లింది. దీంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. జూబ్లీహిల్స్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 2 ప్రయాణికులున్నారు. అదృష్టవశాత్తు బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? రైట్ భవాని, ఈ ఘటనను చూసుకున్నట్లయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ మద్యం సేవిస్తుండడం, అతనితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఆ యొక్క కారులో ఉండడం కూడా ఈ యొక్క ఘటనకు కారణం అని చెప్పడం. పైగా ఈ కారు అతి వేగంగా రావడంతో అటు చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతవరకు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అదుపు తప్పిన కారు అయితే ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ కు గుద్దుకోవడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో దాంతో అటు స్థానికులకు కావచ్చు, ఇటు ఆ యొక్క కార్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కానీ ఈ యొక్క ఎవరైతే కార్ నడుపుతున్నారో అతను ఒక బడాబాబుగానైతే గుర్తించారు. అతనితో పాటు మరో 2 స్నేహితులు కూడా ఆ కార్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ త్వరలోనే అందిస్తామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. వారిపైన కేసు కూడా నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారుని చెట్కి పంపడం కావచ్చు, వారికి సంబంధించి కేసు నమోదు చేయడం కావచ్చు, ఇప్పటికే పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నారు, ఎవరు అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. భవాని, రైట్, థ్యాంక్ యూ లిఖిత.